As soon as the mic comes, जी ready sir. Let it bang. వాట్ చంపేస్తే చంపండి రాజమౌళి గారు. మరీ ఇలాంటి ఇలాంటి దారుణమైన అప్డేట్స్ మాత్రం చెప్పపెట్టకుండా ఇవ్వకండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నాకు ఎలా వచ్చిందో చెప్తాను అండి. మా డిహెచ్ఎఫ్ఎమ్స్ ఇంకేమైపోవాలి మీరు ఇలాంటివి. మొన్నేమో అర్ధరాత్రి వచ్చారా ట్విట్టర్లో మొత్తం మహేష్ బాబు గారు మీరు మొత్తం ఆటాడేసుకున్నారు, తగలెట్టేయారా ట్విట్టర్ని. తర్వాత ఏమో మహేష్ బాబు ఇగో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ 15 అని చెప్పారా. ఇప్పుడేమో మళ్ళీ ఒకసారిగా సాంగ్ 1.5 hour 2 hours బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ నాకు వచ్చింది మొబైల్లో చూశాను, 1.5 hour అయింది. ఇది అఫీషియల్ కాదేమో అని చెప్పి నేను స్కిప్ చేసాను, వినలేదు అసలు. తర్వాత మన డిహెచ్ఎఫ్ఎమ్స్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్లో భయ్య ఇదిగో సాంగ్ వచ్చింది విన్నావా అన్నారు. ఏం సాంగ్ అబ్బా, అది అఫీషియల్ కాదు కదా అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తున్నారు. ఇదేంటి అఫీషియల్ కాదులే అనుకున్నాను నేను. ఎందుకంటే మహేష్ బాబు తన అకౌంట్లో పోస్ట్ చేయలేదు, రాజమౌళి తన అకౌంట్లో పోస్ట్ చేయలేదు. ఏదో ర్యాండమ్ సమ్ ఎంఎం కీరవాణి అని యూట్యూబ్ ఛానల్లో సాంగ్ వదిలేశారు అంతే పెట్టి. శృతి హాసన్ అని ఉంది సింగర్. ఏంట్రా బాబు అని విన్నాను, వద్ద పగిలిపోయింది సాంగ్ అంతే. ఇప్పుడు ఈ బూత్ మాడారని ఏమనుకోద్దు కానీ దాన్ని జస్టిఫికేషన్ చేయడానికి ఇదే అనాలి. హాలీవుడ్ రేంజ్లో ఉంది సాంగ్. ఆ మ్యూజిక్ కానీ ఆ శృతి హాసన్ ఆ వోకల్స్ ఏమన్నా టెరిఫిక్ పాడిందబ్బా. హాలీవుడ్ రేంజ్లో ఉంది మ్యూజిక్ అయితే కనుక. మ్యూజిక్ ఏంటి నా ఫేవరెట్ అయితే కనుక ఆ బ్యాంగర్ అని వచ్చి ఆ బిట్ ఒకటి వేస్తున్నాయి ఏనండి. Let it bang. అది ఆ బిట్ అయితే మాత్రం నేను ఇప్పటికొచ్చి పార్క్లో వర్కౌట్స్ చేస్తా. ఆ సాంగ్ ఒక 30-40 సార్లు విన్నా. అంత హైప్ ఎక్కిసింది సాంగ్. ఒక పర్ఫెక్ట్ గ్లోబ్ ట్రాటర్కి ఎలాంటి సాంగ్ పడితే ఎలా ఉండాలో అలా ఉంది ఆ సాంగ్. జస్ట్ ఇమాజిన్ థియేటర్లో 70mm బాబు విజువల్స్ అలా కనపడతా ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటే తగలబడిపోతుంది థియేటర్. ఎక్కడ చెప్తున్నా గూస్ బంప్స్ అంతే. బాబు ఇంకా ఆ సాంగ్ అప్పుడు షర్ట్ ఇప్పాడా ఇంకా అరాచకమే అసలు, పట్టుకోలేడు. ఏం ఆడుతున్నాను కూడా ఏం అర్థం కావట్లేదు నాకు, బట్ చెప్తున్నాను. ఇది చూసి ఇన్నాక మైండ్ దొబ్బింది. హైలైట్ ఏంటంటే 2 గంటల తర్వాత మహేష్ బాబు తన అకౌంట్లో ఇగో గ్లోబ్ ట్రాటర్ ఈజ్ యువర్స్ November 15th లోపు ఈ సాంగ్ని ఎంజాయ్ చేయండి అని పెట్టాడు. అబ్బా అఫీషియల్ రా బాబు అని ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకా రాజమౌళి అకౌంట్లో కూడా పెట్టాడు. అమ్మమ్మ సాంగ్ అయితే మాత్రం పీక్స్ అంతే. అరాచకం అనే చెప్పాలి. హాలీవుడ్ లెవెల్లో ఉంది సాంగ్. ఆ బీజిఎం కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్ కానీ, ఆ లిరిక్స్ కానీ, వాయిస్ కానీ అంటే మంచి థ్రిల్లింగ్గా ఉందన్నమాట. ఎలా అంటే ఈ సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే బాబు మంచి హంటింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఈ సాంగ్ పడితే మాత్రం హైలైట్ అయిపోతుంది అబ్బా మూవీలో. ఇది మాత్రం పీక్స్ గట్టిగా చెప్తున్నా. డిహెచ్ఎఫ్ఎమ్స్ మీరు ఇంకా మన పరిస్థితి ఇంకా నాకు అర్థమవుతుంది. మొన్నటిదాకా ఏంటంటే ఒక్క అప్డేట్ కూడా లేదు, 2-3 ఏళ్ళు అయిపోయింది బాబు. నాకు సినిమాకి సంబంధించి ఏదీ లేదనుకుంటే మొత్తం ఆకలి తీర్చేద్దాం, ఇలా కడుపు నింపేద్దాం అని ఫిక్స్ అయిపోయాడు రాజమౌళి గారు. నాకు అర్థమైపోయింది. టైము ఏళా పాళ లేకుండా అర్ధరాత్రి 11, 12, 1 గంట అని కూడా చూడట్లేదు. ఎప్పుడు ఏది వదులుతారో తెలియట్లేదు. మొత్తం అలర్ట్గా ఉండండి చెప్తున్నా. నాకు ఇప్పుడు అర్థమైపోయింది సినారియో. ఇంకా ఫుల్ అలర్ట్లో ఉండండి అబ్బా. ఎప్పుడు ఏదైనా రావచ్చు, ఏ నిమిషం ఏ అప్డేట్ అయినా రావచ్చు, రెడీగా ఉండండి. బ్లాస్ట్ అంటే బ్యాంగర్ సాంగ్ అయితే మాత్రం లిటరల్గా మా ప్యాకాడేస్తున్నారయ్యా రాజమౌళి మహేష్ బాబు గారు. గ్లోబ్ ట్రాటర్ ఇంకా November 15కి డిహెచ్ఎఫ్ఎమ్స్ మా పరిస్థితి అర్థం గంటలు లేస్తాయి. మొత్తం పోతారు లేస్తాయి, సేవలు లేచిపోతాయి. ఇంకంతే. ఈ సాంగ్ మాత్రం పీక్స్ అబ్బా. ఎడిక్ట్ అయిపోయే సాంగ్ లిటరల్గా అంత బాగుంది సాంగ్. ఇంకా 70mm చూస్తే మాత్రం సాంగ్ బ్లాస్ట్ అంతే. డిలైట్ టు వాచ్ అని చెప్తాను. రెడీగా ఉన్నాడు అబ్బా. మనది ఇంకా అప్డేట్లు వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఆకలంతా తీర్చేయడం ఇంకా రాజమౌళి అంతే. సో లెట్స్ ఇట్ గైస్, ఎంజాయ్ ద సాంగ్, ఎంజాయ్ ద గ్లోబ్ ట్రాటర్. బై.